ఎంత సత్యమని రుజువు చేసినా, ఎంత సత్యమని నిరూపణ చేసినా సరే వాళ్ళు ఏమంటారు తెలుసా? బాగా వినండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. బాబు మాకు అంత తెలియదండి, మా అయ్యగారు అలా చెప్పలేదు, మేము అనేక సంవత్సరాలు ఇలాగనే వస్తున్నాం కాబట్టి మేము అలా చేయలేము, అలా తీసుకోలేము. యేసయ్య ఆ శ్రమలు రాకముందే మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మేము నమ్ముతున్నాం. ఇలాగా వాళ్ళు అబద్ధమును మాత్రమే నమ్మేటట్లుగా అభిలాష కలిగి ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చివరి దినాల్లో వీళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అబద్ధమే నమ్మేటట్లుగా ఒక శక్తిని దేవుడు పంపిస్తాడు. గుర్తుందా? ఆహాబు రాజు దగ్గరికి అబద్ధమును నమ్మేటట్లు ఒక ఆత్మను పంపించారు వారి నోటికి. చివరి దినాలలో కూడా మనం ఎంత సత్యం చెప్పినా వారు నమ్మకపోతే, ఈ వేళకి అసత్యం అంటే ఇష్టమా, ఉండు దాన్నే పంపిస్తాను దేవుడు పంపిస్తాడట. తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి, 11, 12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక, అమ్మా దేని ఎందు అభిలాషట? సత్యం అంచె చెప్పినా ఎవరు నమ్మడం లేదు. వారు నమ్మేది దేనికి? దుర్నీతి, అసత్యమే. దాని అందే అభిలాష ఉంది. అభిలాష అంటే కోరిక. ఈ కోరిక నీకు ఉందా? అయితే తదాస్తు ఆయన అంటాడు. దేవుడు కూడా హృదయవాంఛలు తీరుస్తాడు కదా. నేను అసత్యాన్ని నమ్ముతాను తదాస్తు అంటాడు. చదువమ్మా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరును శిక్షా విధి పొందుడికి ఆహాబులాగా కుక్క చావు తెచ్చినట్టుగా అబద్ధమును నమ్మునట్లు దేన్ని పంపుతున్నాడటమ్మా? అమ్మా వింటున్నారా? జ్యోతమ్మా, దేవుడు మనం ఎంత సత్యం చెప్పినా నమ్మని వాళ్ళకు దేవుడు ఏం పంపిస్తాడట? మోసము చేయు శక్తి. మోసం చేయడం అంటే అబద్ధాలతో. అర్థమైందా? ఎవరు పంపిస్తారట? ఆహాబు రాజు దగ్గరికి ఎవరు పంపించారు? ఏ ఆత్మను పంపించాడు? అబద్ధపు ఆత్మ. ఇప్పుడు ఇక్కడ చివరి కాలంలో కూడా పంపిస్తాడు. అందుకే మనము సత్యాన్ని నమ్మండి అని ఎందుకు చెప్తున్నామంటే, లేఖనాల ద్వారా చూపించేందుకు చెప్తామంటే